హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేమ్స్ అండ్ ఫెవ్. ఈరోజు మన రెసిపీ తోటకూర వడలు. ఆకుకూరలు తినడానికి చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతాయి. ముందుగా దీనికోసం ఒక కప్పు శనగపప్పుని, అర్ధ కప్పు ఉద్దిపప్పుని వేసి బాగా కడిగి మంచినీళ్ళతో నానబెట్టుకోండి. 4 గంటల తర్వాత మూత తీసుకొని దాంట్లో ఉన్న నీరు మొత్తం బాగా తీసేసి చుక్క నీళ్ళు కూడా లేకుండా చూసుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 పచ్చిమిరపకాయలని తుంచి వేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసి దీనిలోకి 1 కప్పు వరకు తోటకూరని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. అలాగే ఒక చిన్న ఎర్రగడ్డని కట్ చేసుకొని వేసుకోండి. ఎర్రగడ్డ అనేది ఆప్షనల్ అండి. మీకు 2-3 డేస్ స్టోర్ అవ్వాలి అనుకుంటే ఎర్రగడ్డ వేసుకోకండి. అప్పటికప్పుడు తినాలి అనుకుంటే మాత్రమే ఎర్రగడ్డ వేసేసుకోండి. ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ జీలకర్ర, కాస్త టేస్ట్ని బట్టి ఉప్పు, అలాగే మీకు ఎక్స్ట్రా కావాలి అనుకుంటేనే స్పైసీ కొంచెం కారం వేసుకోండి, లేకపోతే కారం మళ్ళీ అవసరం లేదు. ఇప్పుడు అన్నిటినీ బాగా చేత్తోనే సాఫ్ట్గా మిక్స్ చేసేసుకోండి. పిండి ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక కవర్కి కాస్త నూనె పూసుకొని కలుపుకున్న పిండిని ఒక ముద్ద వేసి ఇలా చేత్తోనే నీట్గా కొంచెం సన్నగా చేసుకోండి. అప్పుడైతేనే మీకు క్రిస్పీగా వస్తాయి. మరీ లావు ఉంటే సరిగ్గా రావు. వడ ఈవెన్గా కాలడానికి మిడిల్లో ఒక చిన్న హోల్ పెట్టుకొని వడని వేడి వేడి నూనెలో సిమ్ములో పెట్టుకొని మరి వేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మరి 2 వైపులా కాల్చుకోండి. వడ ఇలా ఫ్రీగా వేయడానికి చేతికి కాస్త తామ పూసుకోండి, ఫ్రీగా జారిపోతుంది. లేదు అంటే మీ చేతికే అతుక్కొని చెయ్యి కాలిపోతుంది అన్నమాట. కాస్త గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇలా వెనక్కి తిప్పుకోండి. ఇలా 2 సైడ్స్ మంచిగా ఎర్రగా కాలిన తర్వాత బయటికి తీసుకోండి. అంతే అండి, మన తోటకూర వడలు రెడీ. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసేసి ఎలా వచ్చాయో కమెంట్ చేసేసేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.